ఇఫ్ ఇన్ కేస్ నీకు మంచి ర్యాంక్ వచ్చి టాప్ యూనివర్సిటీస్లో సీట్ వచ్చింటే నువ్వు 4 years బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నీకు 100% జాబ్ వస్తుందని నువ్వు గ్యారెంటీ ఇస్తావా? 4 years కంప్లీట్ చేసుకునే లోపు నీ చేతిలో స్కిల్ ఉందా? స్కిల్ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీకు జాబ్కి 10 LPA కావచ్చు, 12 LPA కావచ్చు, 15 LPA, 20 LPA, 30 LPA, ఎంత LPA అయినా కూడా నువ్వు క్రాక్ చేయగలవు. వెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కిల్. ఈ వీడియో చూస్తున్నావంటే నువ్వు కూడా కట్ ఆఫ్ ర్యాంక్ గురించి కన్ఫ్యూజన్ లో ఉన్నావు అని నాకు తెలుసు. లెట్ మీ టెల్ యూ స్ట్రైట్, కట్ ఆఫ్ ర్యాంక్ అనేది ఇట్స్ జస్ట్ ఎ నెంబర్. ఇట్ కాంట్ డిసైడ్ అవర్ ఫ్యూచర్. కట్ ఆఫ్ ర్యాంక్ అనేది మన ఫ్యూచర్ ని డిసైడ్ చేయదు. ఇట్ ఈస్ హార్ష్ ట్రూత్ బట్ ఇట్ ఈస్ రియల్ వన్. చాలా మంది స్టూడెంట్స్ ఈసెట్ పాస్ అయ్యారు అండ్ ఎంసెట్ పాస్ అయ్యారు. సో వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ప్రకారం టాప్ యూనివర్సిటీలో సీట్ రావడం చాలా కష్టం. నౌ దే ఆర్ థింకింగ్ లైక్, నాకు వచ్చిన ర్యాంక్ కి టాప్ యూనివర్సిటీస్లో సీట్ రాదు, సో నాకు వచ్చేది మీడియం కాలేజ్లో సీట్ వస్తుంది. నా 4 years బీటెక్ అనేది నేను ఆ కాలేజీలో కంప్లీట్ చేసుకుంటే ప్లేస్మెంట్ క్రాక్ చేయొచ్చా, నాకు జాబ్ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు ఆలోచించేదన్నమాట. ఇలా నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. కాలేజ్ ఈజ్ నాట్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో కాలేజ్ అనేది మనం డిసైడ్ చేయదు, స్కిల్ ఈజ్ డిసైడ్. ఎందుకంటే ఇప్పుడు తక్కువ ర్యాంక్ రావడం వల్ల మీడియం కాలేజ్లో సీట్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ నీకు మంచి ర్యాంక్ వచ్చి టాప్ యూనివర్సిటీస్లో సీట్ వచ్చింటే నువ్వు 4 years బీటెక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నీకు 100% జాబ్ వస్తుందని నువ్వు గ్యారెంటీ ఇస్తావా? లేదు. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ విల్ సెడ్ నో. వై? నాకు స్కిల్ లేకపోతే నేను టాప్ యూనివర్సిటీస్లో బీటెక్ కంప్లీట్ చేసుకున్నా కూడా నాకు జాబ్ రాదు. ఇఫ్ ఐ స్టడీడ్ ఇన్ మై బీటెక్ ఇన్ మీడియం కాలేజ్, ఇఫ్ ఐ హ్యావ్ ఎ స్కిల్, ఐ డెఫినెట్లీ గాట్ ఎ జాబ్ 100%. వై? స్కిల్ ఈజ్ ఎ మ్యాటర్, కాలేజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. కాలేజ్ ఈజ్ జస్ట్ ఎ ప్లేస్, స్కిల్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రజెంట్ చాలా కంపెనీస్ చూసుకుంటే దే విల్ డోంట్ కేర్ అబౌట్ వేర్ యూ స్టడీడ్ అండ్ విచ్ కాలేజ్ యూ కేమ్ ఫ్రమ్. They will ask only one question: do you have a skill? If you said yes, you are hired. If you said no, even though if you say, sir, I am from top university, they will say, so what? Chala multinational companies CEOs మాట్లాడిన ఇంటర్వ్యూస్ లో చూసుకుంటే there's no need even to have a college degree at all, or even high school. But I mean, if somebody graduated from a great university, that may be an indication that they will be capable of great things, but it's not necessarily the case. మనం ఏ కాలేజీలో చదివినాం, టాప్ యూనివర్సిటీనా, మీడియం కాలేజా, అటానమస్సా అనేది వాళ్ళకి మ్యాటర్ కాదు. డూ యూ హ్యావ్ ఏ స్కిల్? నీకు స్కిల్ ఉందా? స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది, స్కిల్ లేకపోతే రాదు. ఏ ఒక్కరు చెప్పినా కూడా ఇదే, స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది, స్కిల్ లేకపోతే జాబ్ రాదు. స్కిల్ ఈజ్ మ్యాండేటరీ, కాలేజ్ ఈజ్ నాట్ అ మ్యాండేటరీ. కాలేజ్ ఈజ్ జస్ట్ ఎ ప్లేస్. ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ స్టెప్ టు సక్సెస్. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ సక్సెస్. చెప్పేది ఏంటంటే తక్కువ కట్ ఆఫ్ ర్యాంక్ రావడం వల్ల కూడా మనకు మీడియం కాలేజ్లో సీట్ వస్తుంది. సో నువ్వు ఏ కాలేజ్లో చదివినావు, ఎక్కడ చదివినావు అనేది మ్యాటరే కాదు. నీకు స్కిల్ ఉందా? 4 years కంప్లీట్ చేసుకునే లోపు నీ చేతిలో స్కిల్ ఉందా? స్కిల్ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీకు జాబ్కి 10 LPA కావచ్చు, 12 LPA కావచ్చు, 15 LPA, 20 LPA, 30 LPA, ఎంత LPA అయినా కూడా నువ్వు క్రాక్ చేయగలవు. వెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్కిల్. If does not have a skill, you can't get any job. If you studied in top universities also, it is real and reality. ఇది ఏంటంటే ఇప్పుడు కట్ ఆఫ్ ర్యాంక్ అనేది మనకు కట్ ఆఫ్ ర్యాంక్ ఇంత ర్యాంక్ రావడం వల్ల ఈ కాలేజీలో సీట్ రాకపోవచ్చు, ఈవెందో మనం మీడియం కాలేజీలో రావచ్చు. ఆ కాలేజ్ వచ్చిన కాలేజీలో మనం ఏం స్కిల్ నేర్చుకున్నాం, కాలేజ్ క్యాంపస్ మనకి డిగ్రీ ఏ కాలేజ్ నుంచి వచ్చింది అనేది మ్యాటర్ కాదు, నీలో ఎంత స్కిల్ ఉంది అనేది మ్యాటర్ జాబ్కి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు వచ్చిన ర్యాంకు ఏ కాలేజ్ ఉందని ఎవరైతే ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే కాలేజ్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. ఎందుకంటే స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది, స్కిల్ లేకపోతే జాబ్ రాదు. ఇంతకు ముందు ఉండేది టాప్ యూనివర్సిటీస్లో ఉంటే ప్లేస్మెంట్స్ మంచిగా వచ్చేవని. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ మీద అసలు నమ్మకాలు లేవు. ఎందుకంటే ప్లేస్మెంట్లో అయినా కూడా నీకు స్కిల్ ఉంటే వస్తుంది, స్కిల్ లేకపోతే రాదు. డోంట్ ఫీల్ లో ఇఫ్ యూ గెట్ ఏ సీట్ ఇన్ మీడియం కాలేజ్ ఆర్ లో టైర్ కాలేజెస్. యువర్ రియల్ కాలేజ్ ఈజ్ ఇంటర్నెట్, యువర్ రియల్ క్లాస్ ఈజ్ ఎఫర్ట్, యువర్ రియల్ ర్యాంక్ ఈజ్ యువర్ స్కిల్. అందరు కోడింగ్ నేర్చుకుంటున్నారు, రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. వై నాట్ యూ? రిమెంబర్ దిస్ లైన్, కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చి కాలేజ్ని డిసైడ్ చేస్తుంది, బట్ నీ హార్డ్ వర్క్ వచ్చే రిజల్ట్ నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో వేకప్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిల్డ్ యువర్ స్కిల్, బిల్డ్ యువర్ ఫ్యూచర్. ఇఫ్ దిస్ మెసేజ్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ హార్ట్, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ who are worried about seats, ranks and colleges. Don't let a number decide your dreams. Your skill speaks louder than your ranks. This Mr. Anand signing off with truth and power. Thank you so much.